హలో గాయ్స్, దిస్ ఈజ్ అర్షియా. వెల్కమ్ టు అర్షియాస్ క్లబ్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కాకరకాయ వేపుడు చేసేద్దాం రండి. ఒక స్టవ్ మీద పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని బాగా పల్చగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కాకరకాయల్ని కూడా మనం ఎక్కువ పెనం మీద అయితే మనం తక్కువ ఆయిల్ వేస్తున్నాం కాబట్టి దానిని స్ప్రెడ్ చేసుకొని చేసేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది. కాకరకాయ ముక్కలు కూడా బాగా క్రిస్పీగా అవుతాయి. అవన్నీ వెడల్పు చేసుకున్నాక దాని మీద ఇంకా కొంచెం ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. వేసుకొని దాని మీద కొద్దిగా పసుపు వేసుకొని పసుపుని బాగా అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కల్ని అట్ల కాడతో బాగా కలుపుకుంటూ ఆ పసుపు అంతా స్ప్రెడ్ కావాలి. అలాగే ఆయిల్ కూడా అన్ని ముక్కలకి పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే సెగ కూడా బాగా ముక్కలకి తగులుతుంది. అవి దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి అవి ఉడికి క్రిస్పీగా తయారవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే కలుపుకుంటూ కొంచెంసేపు అట్లే వదిలేయాలి. వదిలేసి కొద్దిసేపటికి గెంటెతో కలుపుకుంటూ ఉండాలి. అట్లే కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా అవుతాయి. మనము ఇలా అయినా కూడా మనం తినేయవచ్చు, కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకొని. కానీ ఇంకా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇంకా కొంచెంసేపు సన్నని మంట మీదనే ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకొంచెం ఒక 10 మినిట్స్కి ఇలా అయిపోయింది. దాంట్లో మనకు కావాల్సిన కొంచెం ఉప్పు వేసుకొని అలాగే డ్రై మసాలాస్ మనం ఏం కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ ధనియాల పొడి, కారం పొడి, కొంచెం ఉప్పు వేస్తుంది. మీరు ఇంకా కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. మా అమ్మ వేయలేదు. అవన్నీ వేసి కలిపేసి ఇక దించేసుకొని క్రిస్పీ కాకరకాయలు రెడీ అయిపోతాయి. మనం అన్నం పప్పుతో ఇవి సైడ్ డిష్గా తినొచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూసారా, ఎంతో క్రిస్పీ అయిన తక్కువ ఆయిల్లో చేసిన హెల్దీ కాకరకాయ వేపుడు రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం రండి. చూడండి ఎంత బాగుందో. నేను తిన్నానండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా ఎంతో బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.